ప్రస్తుతం నేను బాచ్పల్లి మియాపూర్ రోడ్‌లో ఏదైతే అగ్నిప్రమాదం జరిగిందో, ఆ అగ్నిప్రమాదం జరిగిన స్పాట్ దగ్గర చూస్తున్నారు కదా! దాదాపు నా వెనకాల పెద్ద ఎత్తున ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్‌తో పాటు కొత్త కొత్త ఫర్నిచర్ కూడా ఇక్కడ లభ్యమవుతుంది. సో, చాలా వరకు మిడిల్ క్లాస్ గానీ, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడ రోడ్ సైడ్ ఉన్న ఈ ఫర్నిచర్ షాప్ దగ్గర అయితే పెద్ద ఎత్తున ఫర్నిచర్ కొనుక్కుంటారు. దాదాపు 3 నెలల వ్యవధిలో ఇది సెకండ్ ప్రమాదం అని చెప్తున్నారు. కొద్ది దూరంలోనే ఈ సంఘటన నిన్న రాత్రి 1 గంటకు జరిగింది. దాదాపు 10 షాపులకు పైగా అగ్ని ప్రమాదానికి గురైనాయని చెప్పేసి చెప్తున్నారు ఆఫీసర్స్. ఇంకా చూస్తున్నారు కదా! రాత్రంతా ఆహ్, అగ్ని ప్రమాద సిబ్బందికి సంబంధించి అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా మంటలు ఆర్పేసినా కూడా ఇంకా ఆ మంటలు కొనసాగుతున్నాయి. తో దాదాపు చాలా వరకు ఆ ఫర్నిచర్ అయితే దగ్ధమైన పరిస్థితి. ఎక్కడికక్కడ బెడ్లు గానీ, పరుపులు గానీ మొత్తం ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్‌తో పాటు కొంత కొత్త రకమైన సెకండ్ క్వాలిటీ ఫర్నిచర్ కూడా లభ్యమవుతుంది. సో, చాలామంది కూడా కొత్త ఇళ్ళకు కానీ లేకపోతే ఏదైనా కొత్తగా రెంటెడ్ హౌస్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఆహ్, సా చాలా వరకు సామాన్లు కొనుక్కోవడానికి లేకపోతే ఫర్నిచర్ కొనుక్కోవడానికి ఇక్కడైతే షాపింగ్ చేయడానికి వస్తుంటారు. చాలా తక్కువ ప్రైస్‌లో చాలా అందుబాటు ధరలో కూడా ఉండడంతో ఎక్కువ ఇక్కడ కొనడానికైతే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో, చూస్తున్నారు కదా! డైనింగ్ టేబుల్ గానీ, డెకోర్ ఏదైతే లేకపోతే చాలా వరకు ఇట్లా బీరువాలు గానీ, ఇటు స్టీల్ దాంతో పాటు వుడ్‌కి సంబంధించిన ఫర్నిచరు, సోఫాలు ఇట్లా చాలా మెటీరియల్ కూడా మొత్తం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం అయితే కాలి బూడిదైన పరిస్థితి చూస్తున్నా కదా! ఎక్కడికక్కడ చెక్కలు గానీ ఇక్కడ మొత్తం దగ్ధమైన పరిస్థితి. రాత్రంతా దీన్ని డిస్మాండిల్ చేసిన చూస్తున్నాం. ఎక్కడికక్కడైతే ఐరన్ కూడా అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇటు మొత్తం దాన్ని ఆర్పివేసేసి కంట్రోల్ తీసుకొచ్చారు. మొత్తం కాలి బూడిదైన పరిస్థితి. చాలా వరకు కుటుంబాలైతే రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు. చాలామంది కుటుంబాలు దీని మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా బాధితులైతే ఆహ్, విలపిస్తున్న పరిస్థితి. దాదాపు 3 నెలల కిందనే సేమ్ ఇదే బాచుపల్లి మియాపూర్ రోడ్‌లో కూడా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కొద్ది దూరంలోనే ఉంటుంది. అక్కడ కూడా అగ్ని ప్రమాదం అయింది. గతంలో అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అసలే సమ్మర్ దీనికి సంబంధించి ఇక్కడ ఫర్నిచర్ చిన్న సంఘటన ఏదైనా అగ్ని ప్రమాదానికి గురైతే ఫర్నిచర్ ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడ సోఫాలు కానీ లేకపోతే పాలిథిన్ కవర్స్ దీనికి సంబంధించి ఎండ తగలకుండా ఈ సోఫాల మీద కానీ ఫర్నిచర్ మీద కప్పుతూ ఉంటారు. సో, దానికి సంబంధించి కూడా అగ్ని ప్రమాదం వెంటనే పాకడానికి కూడా పెద్ద ఎత్తున అవకాశం ఉంది. చూస్తున్నా అక్కడ గేట్స్ కానీ అక్కడ విండోసు సెకండ్ హ్యాండ్ డోర్సు ఇట్లా మొత్తం చాలా వరకు సామాగ్రి ఎక్కడికక్కడ మొత్తం కాలిపోయిన పరిస్థితి. సో, బాధితులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎన్ని షాపులు తగలబడ్డాయి, అసలు ఎంత నష్టం మేరకు ఎంత నష్టమైతే జరిగిందని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏం షాపు మీ దాంట్లో అంటే ఎంతవరకు నష్టం జరిగింది మీకు? సార్ 10 లక్షలు సరుకు. ఆ దర్వాజాలు, కిటికీలు వెనక వైపు నుంచి మంట వస్తుంది. మేము ఇక్కడ పండుకున్నాను సార్. ఏదో డమా డమా అంటుందంటే బయటికి వెళ్ళినా. బయటికి ఆ లోనికి వెళ్ళి చూసేటప్పుడు మంట. అమ్మో మంట వస్తుందని లేచి ఆ మంచం అది తీసి ఆ బైక్ ఉంటే బైక్ ఆటో ఉంటే పక్కకు పెట్టేటప్పటికి అంతా అందుకు పోయింది. రాత్రి ఎన్ని గంటలకు జరిగింది అంటే పోలీస్? రెండింటికి సార్, పాతొప్పు రెండింటికి నుంచి 6 దాకా తగలబెడుతూనే ఉంది. పావుతొప్పు రెండింటికి వచ్చింది. ఫైర్ ఇంజన్లు ఎప్పుడు వచ్చినాయి మరి? ఎమ్మటే వచ్చింది సార్, ఒక పావు గంటలో వచ్చింది. ఒకటమిట ముందు ఒక్కొక్కటే వచ్చింది. తర్వాత 5-6 వచ్చినాయి సార్. 5-6 వచ్చినాయి. మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి? మొత్తం ఇక్కడ 9 షాపులు సార్ మావి. 9 షాపులు. మొత్తం 9 షాపులు కలిపి ఎంత స్టాక్ ఉంటుంది అందాక? 9 షాపుల మీద ₹1 కోటి ఉంటుంది సార్. 10 లక్షల పైన ఉంటుంది. పోయింది సార్. ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? మా దగ్గర దర్వాజాలు, కిటికీలు, అటు ఫర్నిచర్ షాపులు కూడా ఉంది సార్. మా దగ్గర రేకుల పైపులు, గేట్లు, కొత్త గేట్లు, కొత్త రేకుల పైపులు, ఈ రేకులు పాత అన్నీ దొరుకుతాయి సార్. మా దగ్గర ఉండవు, అన్నీ దొరుకుతాయి. 3 నెలల కిందనే దీని దగ్గరలో ఇంకొక ప్రమాదం జరిగింది కదా, మరి దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకోలేదు? దానికి ఎట్లా మీరు? అట్లా అది షార్టేజింగ్ అయిందని చెప్పేసి సమాధానం షార్టేజింగ్ అయింది సార్. అది మేము చూసాం కంప్లీట్గా షార్టేజ్ అయితే దానివల్లనే ఆగిపోయాం వల్లనే ఇక ఆగిపోయాం. ఇది పబ్లిక్గా వెనక మళ్ళీ ఎవరో పెట్టిపోయారు సార్ మంటలు. ఎవరో దానివల్ల కనపడకుండా మేము నిద్రపోతున్నాము. ఆ సౌండ్కి మేము లేచేటప్పుడు అది టపా టపా అన్నాయి కదా కాల్తా, ఆ సౌండ్కి లేచాం సార్. నేను నా భార్య పడుకున్నాం. పోలీసులకు చెప్పారా మరి ఎవరో కావాలని చేశారని చెప్పేసి? పోలీసులు ఏమన్నారు? వచ్చి ఎంక్వైరీ చేశారా మరి? చేశారు సార్, చేశారు. పోలీసులు ఏం చెప్పారు మరి? మమ్మల్ని ఇట్లా అడిగారు. సరే మేమైతే చూడలేదు కదా ఇట్లా జరిగింది సార్, మేము చూడలేదు. మరి వెనక మళ్ళీ నుంచి మంటలు వచ్చినాయి. ముందు మొత్తం మనుషులే వచ్చాం సార్. కొత్త బట్టలతోనే వచ్చాం బయటికి, కట్టు బట్టలతో. అది సార్. అంటే మీరు ఉండడం కూడా ఇక్కడనే ఉంటారా, దీంట్లోనే ఉంటారా? దీంట్లోనే ఉంటాం సార్. భోజనం చేస్తా ఇక్కడే ఉంటాం మేము. అంతకుముందు కరెంట్ ఉండేది, ఆ తగలబడి కలిసి కరెంట్ ఇవ్వట్లా.
ఇంకా లేకపోయినా కూడా ఏడాడో రూములో ఉన్నారు. మేమైతే దొంగలు బొంగలు వస్తారని మేము ఇక్కడే వండుకోవడం జరుగుతుంది. సామాను ఉన్నాయని ఇక్కడే పండుకున్నాం. అప్పటి నుంచి ఎటు అట్లా వండుకొని తింటాం ఉంటున్నాం. కంపౌండ్ వాళ్ళు ఏం లేదా, వేరే వాళ్ళు వచ్చి తగలబెట్టారని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి అంటే వేరే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఎట్లా? అటు వెనక వైపున తాగుతూ ఉంటారు. మేము అరుస్తూ ఉంటాం సార్ ఉండకూడదు ఇక్కడని. వాళ్ళు అప్పుడప్పుడు మా మీద ఫైర్ అవుతూ ఉంటారు. ఏదైనా ఫైర్ అయ్యి ఏదైనా చేశారేమో అని గొడవలు వస్తూ ఉంటారు మా మీదకి. ఎక్కడ నింపి కూడా మాట్లాడదానికి అది ఇది. ఆ గొడవలు అవుతూ ఉంటే అవుతారా, గంజాయి తాగుతారు? మందు అవుతారు సార్. దగ్గరలోనే ఉంది సార్. ఆ పక్కనే ఉంది వైన్ షాప్. అట్లా దాని జరుగుతుంటే బాగా భయం వేసి వాళ్ళని అరుస్తూ ఉంటాం. ఒక్కొక్కరు రివర్స్ అవుతుంటారు గట్టిగా. మందికి బాగా ఫుల్ కొట్టిన వాళ్ళు రివర్స్ అవుతారు. ఏంటా భయ నువ్వేంట్రా, నువ్వు ఇక్కడ మాట్లాడి వెళ్తాం 10 నిమిషాలు 5 నిమిషాలు అని చెబుతారు సార్. వాళ్ళ మీద కదా మేము సీరియస్ అయితే ఇది ఏదైనా జరుగుతామని భయం వేసి ఏదైనా కానీ పాపం తెలియదు సార్ మాకు. అట్లా జరిగింది. వచ్చిరా మరి ఎవరైనా అధికారులు కానీ లోకల్ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చినా, ఏమైనా హామీ ఇచ్చిరా? ఎవరు రాలేదు సార్. ఎవరు రాలే. లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలే. ఈ పోలీసు వాళ్ళు వీళ్ళే వచ్చారు కానీ మీడియా వాళ్ళు అందరూ ఎవరు అధికారులు ఎవరు రాలే. ఎంతమంది కుటుంబాలు ఉంటాయి మొత్తం ఇక్కడ? ఇక్కడ 10 మంది కుటుంబాలు ఉన్నారు. ఎట్లా మరి ఇప్పుడు మీ జీవనోపాధి ఎట్లా మరి? లేదు సార్, పోయింది ఏమీ లేదు. బట్టలతోనే ఉన్నాం. చెప్పు బాబు, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, ఎట్లా జరిగింది అనుకుంటున్నావు? ముందు తాగడం వల్లే అలా మందు తాగే వల్ల? నీకే తెలుసు మందు తాగే వల్ల చేస్తారని? చూస్తూ ఉంటాం, రోజు చూస్తూ ఉంటాం. తాగే వాళ్ళు వస్తారు, నేను మళ్ళీ తాగుతూ ఉంటారు, బీడి పడేస్తుంటారు. అలా దాని గురించి అనుకుంటున్నాం. షార్ట్ సర్క్యూట్ అయితే కరెంట్ కూడా లేదు, అందుకని అనుకుంటున్నాం. కరెంట్ కూడా లేదు ఇక్కడ, ఎవరు ఏం చేసేవాళ్ళు లేరు, దాని గురించి అదొకటి ఉందని అనుకుంటున్నాం. కట్ చేశారు. అడుగుతున్న వాడు ఇవ్వట్లేదు అని వదిలేస్తే, కట్ చేసి వదిలేస్తే లోపే రోజు అడుగుతున్నాం. 2 నెలల నుంచి అడుగుతుంటే ఇవ్వట్లేదు. సో చూస్తున్నా కదా, గతంలో కొద్ది దూరంలోనే ఇక్కడ సేమ్ ఇట్లాంటి సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ దాని దగ్గరనే షార్ట్ సర్క్యూట్ కావడంతో చూస్తున్నా కదా, మొత్తం కరెంట్ కనెక్షన్ కూడా లేదు. మేము గతంలో 3 నెలల నుంచి కూడా కరెంట్ కనెక్షన్స్ తిరుగుతున్నాం. బట్ అధికారులు ఎందుకంటే ఇంతకుముందు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దాంతో పాటు ఇక్కడ కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సో కావాలని దీని పక్కనే కొద్ది దూరంలో వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్కి సంబంధించి తాగడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెగ్యులర్గా వెనకాల తాగుతూ ఉంటారు. సో వాళ్ళు ఎవరో కావాలని చెప్పేసి చేశారని చెప్పేసి అయితే బాధితులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. ఎంత సెకండ్ హ్యాండ్ ఏదైతే డోర్స్కి సంబంధించిన మెటీరియల్ కానీ, లేకపోతే ఈ కిటికీలకు సంబంధించిన మెటీరియల్తో పాటు ఇటు మొత్తం ఇన్పక్ అదేంటంటే ఐరన్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ పైపులు, మొత్తం ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ చాలా అందుబాటులో ఉన్న ధరల్లో కూడా దొరుకుతాయి ఇక్కడ. సో చాలా వరకు 10 కుటుంబాలకు పైగా మేము రోడ్డున పడ్డాం, కట్టుబట్టలతో బయటకు వచ్చేసామని చెప్పేసి కూడా సో చెప్తున్న పరిస్థితి. అధికారులు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకొంతమంది బాధితులు ఉన్నారు. సార్ మీరెంత నష్టం జరిగింది సార్? మేము ఒక 50 లక్షల వరకు చూస్తాం. 50 లక్షలు. అదే మాది షాప్ ఇది, మా ఊళ్ళో అయినా మేము పనిచేస్తాం సార్. ఇక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తాం సార్ ఇక్కడ పని. చాలా ఘోరం సార్. ఇంతకుముందు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సార్ ఏం అర్థం అవుతుంది సార్. ఏం చెప్తాం మరి గవర్నమెంట్కి, ఏం చెప్తాం, ఏం కొట్టుకుంటున్నాం? గవర్నమెంట్ ఏమైనా సహకారం చేస్తే ఏమైనా బతకగలుగుతాం సార్. సహకారం అనేది ఏమైనా గవర్నమెంట్ ఇక వాళ్ళ హితోతో ఏమైనా చేస్తే వాళ్ళది అయ్యే సార్. గవర్నమెంట్లో ఆశిస్తున్నాం సార్ అంతే. సో చూస్తున్నాం కదా, దాదాపు ఈ రోడ్ సైడ్ మొత్తం అన్ని ఫర్నిచర్ షాపులే ఉంటాయి. దాదాపు 10 కుటుంబాలకు ఇక్కడ ఉంటున్నాయి. 10 కుటుంబాలు కూడా మేము ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడే పడుకొని మేము ఇక్కడే ఉంటున్నాము. కనీసం కిరాయి కట్టలేని పరిస్థితి. సో షాపుకు సంబంధించిన కిరాయి కట్టుకుంటూనే ఇక్కడనే మేము జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు రాత్రి కట్టుబట్టలతోని మేము బయటికి రావాల్సి వచ్చింది. దాదాపు 1 కోటి రూపాయలు పైగా ఇక్కడ ఆస్తి నష్టం అయితే జరిగింది. చూసినాక వెనకాలనే అపార్ట్మెంట్ కూడా ఉంది. అక్కడ చెట్టు కూడా చూసారు కదా, పచ్చని చెట్టు మొత్తం మాడిపోయిందంటే ఎంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందో ఊహించుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు మొత్తం సిలిండర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు వంట చేసుకునే సిలిండర్స్ కూడా అక్కడే ఉంటున్న పరిస్థితి. సో ఇక్కడ వంట చేసుకుని కూడా మేము ఇక్కడే ఉంటున్నాం. ఒక్కటి కూడా కనీసం పనికి రాకుండా అయిపోయింది. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా లేదు. ఎవరో ఈ పక్కకే వైన్ షాప్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వైన్ షాప్కి వచ్చిన వాళ్ళే కావాలని గతంలో కూడా చాలాసార్లు ఇక్కడ ఇది ఓపెన్ ప్లేస్, ఆ వైన్ షాప్లోకి వచ్చి మందు తీసుకొని ఇక్కడికి వచ్చి తాగుతుంటారు, సిగరెట్ తాగుతుంటారు, మందు తాగుతుంటారు. చాలా వరకు ఇక్కడ మందు తాగొద్దంటే కూడా గొడవ పెట్టుకుంటున్న పరిస్థితి. సో వాళ్ళే ఎవరో కావాలని చేశారని చెప్పేసి కూడా ఈ బాధితులు అయితే చెప్తున్నారు. చూస్తున్నాం కదా, మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఈ షట్టర్కి సంబంధించిన స్క్రాప్ కూడా మొత్తం తగలబడిపోయిన పరిస్థితి. సో పైన ఏదైతే వీళ్ళు షట్టర్స్ వేసుకున్నారో ఆ షట్టర్స్ మొత్తం కూల్చేయాల్సిన పరిస్థితి. ఫర్నిచర్ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా
అసలు పనికి రాకుండా పోయింది. సో ఇంకొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెనక నుంచే వచ్చింది మంట. మేమిద్దరం బయట పడుకొని ఉన్నాం. వెనక ఏందో పట్ట ఉంటే దొంగడు వచ్చాడు ఏమన్నా తీసుకెళ్తున్నాడు అని చెప్పి లేపా. కర్ర తీసుకొని పోయేసరికి అక్కడికే మంటలు పట్టా వచ్చేస్తున్నాయి. ఇంకేముంది, ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ బండి అన్న పెట్టాం టీపీ. ఆ రెండు పట్టుకొని బండి తాళాలు, ఇక్కడ ఓ బండి అక్కడ ఓ బండి ఉంది, మా బైకు పెద్దల అశోక్ రైలాండ్. ఆ రెండు తీపించుకోవటం కానీ ఇంక ఇంట్లో మళ్ళీ పోయింది కూడా లేదు. ఉత్తగి రోడ్డు మీద ఎవరైనా కనబడ్డారా, ఉరికిరా? ఎందుకు మీరంటే ఎవరో చెప్తున్నారు, ఎవరో వచ్చి తగలబెట్టిరని చెప్తున్నారు. అట్లాంటి మూమెంట్ ఏమైనా కనబడ్డదా? నేను చూడలేదండి, నేనైతే చూడలేదు. ఆయన పంపించానయ్యా దొంగ వచ్చాడు చూసి రమ్మని. అప్పటికే పట్టా మోగుతుంది కానీ సగం కొట్టు కాలేపోయింది ఆ పక్కన అబ్బాయిది. ఇంకా మాకేం కనపడతాడు ఆ మంటల్లో? ఒకవేళ ఉండా కనపడేది ఎవరు? సగం కొట్టు లేదు. ఇంకే ఉత్త బట్టలతోనే వచ్చాగో, అన్ని కాలిపోతూనే ఉంది. ఒంటి మీద బట్టలే, వేసుకున్న దుప్పటి దిండు మొత్తం తగలబడిపోయింది. బయట కూడా ఇంకా పానీయట్లేదు. ఒక లారీ ఆయన్ని, నీళ్ళ బండి ఆయన్ని కూడా దండం పెట్టి అయ్యా అని ఒక కొట్టుతో పోయిద్ది, అయ్యా నీళ్ళు కొట్టయ్యా అని ఇట్ట తిరిగాడు. అది అంత పెద్ద బండి బ్యాంక్ షాప్ ముందు పోయి ఆపాడు. దారిని పోయేవాళ్ళు అయ్యా కొట్టాయ మేము పట్టుకుంటాం అన్న కానీ ఆడే కానీ చేపు నిలబెట్టిండు కానీ నీళ్ళు కొట్టలేదు. ప్రైవేట్ ట్యాంకరే అది. ఎవరికో వెళ్తున్నాడు, ఎవరికో వెళ్తుంటే కొద్ది కొట్టయ్యా అని చెప్పి దండం పెట్టి కేకలు పెట్టి, ఎవరు వస్తానికి అట్టయ్యని ఎవరుండారు? మేమిద్దరమే ఉన్నాము. ఆ పక్కన ఆ చివరి కొట్లో ఒక ఇద్దరు అమ్మ కొడుకు ఉండారు, ఇంకెవరు లేరు. కేకలు పెట్టి అయ్యో. ఎంత జరుగుతుంది రోజు బిజినెస్? ఎంత జరుగుతుంది? ఎంతమంది కస్టమర్లు వస్తుంటా అంటారు? ఎంతమంది జరుగుతుంది వ్యాపారం? ఎంత జరుగుతుంది? ఏం ఆయన అడగండి, అది తెలీదు. నేను ఇంకా ఇళ్ళలో పనులు చూసుకుంటా, ఇంట్లో ఉండి పెడతాను కానీ నేను బిజినెస్ ఏం చేయను. వాళ్ళే అమ్ముకునేది. ఎట్టంటే మరి ఎవరో నీ బొట్ట సాయం చేస్తేనేగా మరి. ఏ ఆధారం మరి మాకు ఉండదే అది. నీ బొట్టే దగ్గర తీసుకొచ్చి పెట్టింది ఆధారం, ఇంకా మాది అదే. చెప్పలేమండి. ఒక్కోటప్పుడు ఏదైనా బేరం జరిగితే ₹1,00,000 కూడా జరుగుతాయి. ఇంకా అది చిన్న వ్యాపారాలు 10,000, 5,000, 2,000, 3,000 అట్లా తగులుతూ ఉంటారు. ఎప్పుడైనా గిరాకీ లక్ష అవుతుంది, లేకపోతే డైలీ 5,000, 10,000, 20,000 అవుతుంది. నడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం పనికిరావా మీకు? ఒక్కటి సామాన్ కూడా పనికిరాదు? మొత్తం కాలిపోయింది సార్. అసలు ఏం పనికిరావు, మొత్తం కాలిపోయింది. అసలు ఏం మిగలలేదు, అసలు ఏం కాలిపోయింది. అసలు ఏం లేదు, ఒంటి బట్టలతోనే బయటకు వచ్చాను. ఏం కాదు, టిఫిన్ చేసాను సార్. టిఫిన్ మా వాళ్ళు తెప్పించి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి కవర్స్ అయితే చాలా అగ్ని ప్రమాదం వేగంగా జరగడానికైతే ఆస్కారం ఉంటుంది. సో చూసారు కదా, దాదాపు ఈ కవర్స్ ఏదైతే ఫర్నిచర్ మీద కప్పడానికి ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు. సో ఇది చాలా త్వరగా కాలిపోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి పాలిథిన్ కవర్స్ వల్ల కూడా ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఇలాంటి కవర్స్ వీళ్ళు రెగ్యులర్గా ఇటు సోఫాల మీద కానీ ఈ ఫర్నిచర్కి సంబంధించి ఎండ నుంచి కానీ లేకపోతే వాన నుంచి రక్షించడానికి, అవి తడవకుండా లేకపోతే ఎండకు పాడవకుండా ఇలాంటి కవర్స్ కప్పుతారు. సో లేదా ఇలాంటి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఖచ్చితంగా దాన్ని త్వరగా స్ప్రెడ్ చేసే గుణం ఈ కవర్స్కి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కవర్స్ని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ సో ఆప్షన్ లేకనే మేము ఇది కప్పుతున్నామని చెప్పేసి షాప్ యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి. సో బాధితులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా మెయిన్ లైన్ ఏదైతే ఉందో మొత్తం మెయిన్ లైన్ కూడా కాలిపోయిన పరిస్థితి. గతంలో కొద్ది దూరంలో ఇలాంటి ఫర్నిచర్ సంబంధించి అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే వీళ్ళు కరెంటుకు సంబంధించిన విద్యుత్ సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు కూడా వీళ్ళకు కరెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. సో మేము షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఆస్కారమే లేదంటున్నా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా కదా బ్లూ షీట్స్ ఏదైతే కనబడుతుందో అదొక వైన్ షాపు. ఆ వైన్ షాప్ సంబంధించి చాలామంది ఓపెన్ ప్లేస్లో తాగుతుంటారు. అక్కడ చూస్తున్నాగా మొత్తం చెట్టు కింద కూడా ఎక్కడికక్కడ ఓపెన్గా చాలా వరకు తాగుతున్న పరిస్థితి. మొత్తం అక్కడ తాగిన తర్వాత వీళ్ళు కూడా ఈ ఏదైతే ఇక్కడ కూడా చాలా తాగిన చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు బాటిల్స్ కూడా కనబడుతున్నాయి. సో చాలామంది మందు బాబులు కొంచెం సాయంత్రం చీకటి కాగానే ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ మందు తాగుతుంటారు. చాలా వరకు గొడవలు కూడా అయిన పరిస్థితి. సో చూస్తున్నారు ఇక్కడ చాలా సంబంధించి ఇక్కడ బీర్ బాటిల్ కానీ మద్యం సంబంధించిన బాటిల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎవరో కావాలని తాగిన తర్వాత లేకపోతే తాగిన మత్తులో చేశారో లేకపోతే కావాలని చేశారో కూడా తెలియదు. మా జీవితాలు అయితే మొత్తం బుగ్గిపాలయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నా కదా చాలా పెద్ద ఎత్తున అక్కడ చెట్ల కింద కానీ ఇటు మొత్తం ఇప్పుడంటే కొంచెం ఎండ ఉంది కాబట్టి జనాలు తక్కువ ఉంటారు. సో కొద్దిగా సాయంత్రం 6-7 కాగానే కంప్లీట్ ఈ ఏరియా మొత్తం తాగుబోతులకు అడ్డగా మారుతుంది. సో మాకు ఇక్కడ ఎటువంటి గోడ లేదు. ఓనర్కు చాలాసార్లు కంప్లైంట్ చేసినా ఇది ఓపెన్ ల్యాండ్, మీకు
రెంట్కి ఇవ్వడమే మహా ఎక్కువ. సో దీనికి సంబంధించి ఓపెన్ ల్యాండ్లో నేను గోడ ఎట్లా కట్టివ్వాలని చెప్పేసి కూడా బాధితులు కూడా ఓనర్స్తో చాలా వరకు కంప్లైంట్స్ చేసిన పరిస్థితి. బట్ ఇక్కడ దీని ల్యాండ్కి సంబంధించిన ఓనర్ కూడా పట్టించుకోవట్లేదని చెప్పి బాధితులు కూడా చెప్తున్నారు. సో ఏదైతే బాధితులు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఇది మందు బాబుల పని అని చెప్పేసి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు మందు తాగుతున్నట్టు కూడా మనకు విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే చాలా వరకు కూడా మద్యం బాటిల్స్, తాగి పారేసిన మద్యం బాటిల్స్ కానీ, మొత్తం సిగరెట్ ప్యాకెట్లు కానీ చాలా వరకు ఇక్కడ మనకు కనబడుతున్న పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఆ మందు బాబులకు సంబంధించి కొంచెం కంట్రోల్లో ఉంచాలని చెప్పేసి కూడా ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఎంట్రీ లేకుండా చేయాలని చెప్పేసి కూడా బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి. సో దాదాపు రాత్రంతా 6 ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడ పనిచేసి మంటలు ఆర్పినప్పటికీ చూస్తున్నారు కదా, మళ్ళీ నా వెనకాల చూస్తున్నారు కదా, మళ్ళీ కొన్ని మంటలు అంటుకున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం పూర్తి ఫర్నిచర్ ఉంటుంది. ఫర్నిచర్ ఏదైతే ఇక్కడ ఉంది కదా, చూసింది కదా, మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, ఇట్లా ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ అంతా ఉండడంతో దాదాపు 6 ఫైర్ ఇంజన్లు టైంకి వచ్చినా కూడా అసలు మేము ఒక్క సామాను కూడా తీసుకోలేకపోయాం. విత్ ఇన్ ద సెకండ్స్లో మొత్తం దాదాపు ఒక్క షాప్ నుంచి ఒక్కొక్క షాప్ వరకు మొత్తం 9 షాపులు మొత్తం పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి. కట్టుబట్టలతోని మేము బయటకు వచ్చామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు అయితే అధికారులు అయితే రాలేదు. సో కనీసం అధికారులు వచ్చి మాకు సంబంధించి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి అయితే బాధితులు కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నది. ఈ ఫర్నిచర్ కూడా దేనికి పనికిరాదు, ఎందుకంటే సగం కాలిపోయి సగం కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సో పొట్ట చేత పట్టుకొని మేము ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి మేము రోజువారీ వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక్కొక్క రోజు 5,000, 10,000, దాదాపు 50,000 వరకు కూడా మాకు బిజినెస్ జరుగుతుంది. బట్ ఒకటేసారి మాకు ఏదంటే గతంలో ఇక్కడే కూతవేడి దూరంలో ఫర్నిచర్ షాపులు ఇట్లాగే తగలబడడంతో మాకు కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. అప్పుడంటే ఏదైతే షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు, బట్ ఇక్కడ కరెంటే లేదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అని చెప్పడానికి లేదు. కావాలని కొందరు దుండగలు ఇక్కడ ఈ వెనకాల ఖాళీ ల్యాండ్ ఉంది కదా, ఇక్కడ పక్కనే వైన్ షాప్ ఉంది. సో ఆ వైన్ షాప్లో మందు తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం కూర్చొని ఇక్కడ తాగుతూ ఉంటారు, సిగరెట్ తాగుతుంటారు, బీడీ తాగుతుంటారు. సో చాలా వరకు మేము వాళ్ళని హెచ్చరించిన నేపథ్యంలోనే ఎవరో కావాలని మా మీద కోపంతో ఇదంతా చేశారని చెప్పేసి అయితే వీళ్ళు బాధితులు చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. బట్ ఎవరో చేసిన దానికి పనికైతే మేము కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాం. ఇప్పటివరకైతే స్థానిక ఎమ్మెల్యే అయితే ఇప్పటివరకైతే రాలేదు. కనీసం ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులు కోరుకుంటారు. బాధితులు కూడా మాకు న్యాయం చేయాలి, లేకపోతే కనీసం తిండి తినడానికి కూడా లేదు. ఎందుకంటే మొత్తం మా వంట సామాగ్రితో పాటు మా బట్టలు మొత్తం కట్టుబట్టలతో సహా మేము బయటకు వచ్చాం. బట్టలు, సామాన్లు, వంట సామాన్లు కూడా పూర్తిగా కాలిపోయినాయి. మేము నడి రోడ్డు మీదకి వచ్చామని చెప్పేసి కూడా బాధితులు వేడుకుంటున్న పరిస్థితి. సో అధికారులు కానీ పోలీసులు ఇటు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కూడా చాలా వరకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఎండాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇలాంటి అగ్ని ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఎందుకంటే ఫర్నిచర్ షాపులకు సంబంధించి ఇప్పుడు చూస్తున్న అంత దూరంలో కూడా మొత్తం ఈ లైన్ అంతా దాదాపు ఇటు మియాపూర్ టు బాచుపల్లి రూట్ కానీ, లేకపోతే మియాపూర్ నుంచి అటు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళే రూట్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున ఫర్నిచర్ షాపులు ఉంటాయి. సో వీళ్ళు ఫర్నిచర్ సంబంధించి సోఫాల మీద కానీ, బెడ్ల మీద కానీ ఈ పాలిథీన్ కవర్స్ కప్పుతారు. సో పాలిథీన్ కవర్స్ కానీ, సోఫాకు సంబంధించిన క్లాత్ మెటీరియల్ ఉంటుంది. ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే క్షణాల్లో మొత్తం ఫర్నిచర్ అంతా తగలబడిపోతుందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. సో అధికారులు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసినా కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుండడం కూడా చాలా బాధాకరం. సో బాధితులను ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలి, మాకేదైనా సహాయం చేయాలని చెప్పేసి బాధితులు కూడా కోరుతున్న పరిస్థితి.